పుంజముగా లోపల ఉంటుంది. ఉండి అది మళ్ళీ 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 ఇంకా ఉచ్చరించడానికి కావలసిన శక్తిని పుట్టిస్తూ ఉంటుంది. ఒకే శక్తి లోపల ఉన్నది నడవడానికి కాళ్ళకి, కదలడానికి చేతులకి, చూడడానికి కళ్ళకి, వాసన చూడడానికి ముక్కుకి, నవలడానికి నోరుకి, రుచి చెప్పడానికి నాలుగుకి, లోపల రక్తం ప్రవహించడానికి నరాలకి, శిరాలకి, ఆలోచించడానికి మెదడుకి, నవలడానికి పళ్ళకి, ఇన్నింటికి శక్తి ఎక్కడెక్కడ ఎలా అలా అందాలో అలా అందిపోయినట్టు ఇంకా ఇంకా మంగళాలు, ఇంకా ఇంకా శుభాలు చెయ్యడానికి కావలసినట్టుగా అనుగ్రహించేటటువంటి చిచ్చక్తి యొక్క తేజపుంజంగా ఈ కారము పనిచేస్తుంటుంది. అలా పనిచేస్తే రివర్సబుల్ టర్బైన్స్ అని మీరు ఎప్పుడైనా విన్నారో లేదో. రివర్సబుల్ టర్బైన్స్ అంటారు. అంటే టర్బైన్ తిరుగుతుంది, విద్యుత్ శక్తి పుడుతుంది అందులోంచి. పుట్టి 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 ఏమైపోతుందంటే అది అదే దిశలో తిరిగితే ఇక పుట్టదు. అప్పుడు అది ఏం చేస్తుందంటే ఇక ఇటు తిరిగితే వీల్లేదు కాబట్టి ఇటు తిప్పడానికి ఎవడో ఆపి తిప్పక్కర్లేదు. ఇటు తిరిగితే ప్రవాహం పట్టలేదు, నీరు ఇక తిరిగి విద్యుత్ శక్తి పుట్టదనుకుంటే అది ఏం చేస్తుందంటే వెనక్కి తిరగడం మొదలు పెడుతుంది. మీరు కారు చూడలేదండి, ఇలా వెడితే దారి లేదు, ఇలా వెళ్ళాలి. ఇప్పుడు గేర్ ఇలా అంటాడు, వెనక్కి ఎడుతుంది. అంటే అదే శక్తి వెనక్కి వెళ్ళడానికి పనికి